గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2,00,000 జీతం. హాయ్ వెల్కమ్ టు మై షో. రాకాస మూవీ థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటికే సినిమాను కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల్లో ఉన్నారు. రీసెంట్గా మూవీ యూనిట్ కూడా డిస్ట్రిబ్యూటర్లతో ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకురాలు మానస శర్మ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి రాకాస థియేటర్లో ఎలా రన్ అవుతుంది, ఆ మూవీ ఇచ్చిన సక్సెస్ కిక్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ రాజా గారు, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సంతోషంగా ఉన్నారా? హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నారా? హ్యాపీ అండి. అంటే ఈ మధ్య మీరు డిస్ట్రిబ్యూటర్లు అందరితో ఒక సక్సెస్ మీట్ పెట్టారు మేడం. నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత, గట్టిగా మాట్లాడితే చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఒక సక్సెస్ మీట్. చాలా బాగుంది ఆ వాతావరణం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు బతికితేనే సినిమా బతుకుద్ది. అవునండి. సో చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి మీరు ఈ సినిమా డబ్బులు తీసుకొచ్చి పెట్టింది. ఈ ఆనందం ఎలా ఉంది ఫస్ట్? బాగుందండి. ఇట్స్ వెరీ నైస్. ఎందుకంటే మేము కథలు ఎక్కడో ఒక రూమ్లో రాసుకుంటాం. దాన్ని మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ కథ విని సినిమా చేస్తారు. అసలు కథ వినకుండా, కాంటెంట్ తెలియకుండా వాట్ ఎవర్ టీజర్ అవ్వచ్చు, ఆ చిన్న చిన్నవి చూసి డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ ఎ టీమ్, పింక్ ఎలిఫెంట్ మీద అవ్వచ్చు, సంగీత్ మీద అవ్వచ్చు, నా మీద అవ్వచ్చు, యాజ్ ఎ టీమ్ ఒక నమ్మకం పెట్టుకుని వాళ్ళు తీసేసుకుంటారు. నిజం చెప్పాలంటే అదొక బ్లైండ్గా దిగిపోవడమే, డైవింగ్ ఇన్ టు ద డేంజర్ అనే చెప్పాలి. అలాంటిది వాళ్ళు అలా తీసుకొని మా సినిమా నిలబెట్టారు. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండి, రియలీ గ్రేట్ఫుల్. అంటే యాక్చువల్గా ఇది ఏదో సినిమా ఇంటర్వ్యూ కాకుండా డిస్ట్రిబ్యూటర్ల గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా మీద వాళ్ళకి ఇష్టం మాత్రమే ఉంటుంది. గట్టిగా మాట్లాడితే చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి సినిమా నాలెడ్జ్ కూడా ఉండదు. బట్ వాళ్ళకి సినిమా అంటే ఇష్టం. కాంబినేషన్స్ మీద, మేకర్స్ మీద, డైరెక్టర్ల మీద నమ్మకంతో, ప్రేమతో, ఇష్టంతో సినిమాలు కొంటూ ఉంటారు. చాలామంది చాలా ఎక్కువ సార్లు మోసపోతూ ఉంటారు. ఒక్కో డిస్ట్రిబ్యూటర్ని కారులో తిరుగుతూ, చేతికి ఉంగరాలు మెయింటైన్ చేస్తూ, మెడలో మన సింహం గోరు బంగారు చైన్లు వేసుకొని తిరిగే డిస్ట్రిబ్యూటర్లు సడన్గా 1.5 సీజన్ తరువాత రోడ్ల మీదకి వచ్చేసిన చాలామంది డిస్ట్రిబ్యూటర్ని ఇదే కంటితో చూస్తున్నాను. అవునండి. మీరు ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లందరినీ స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటే ఇది కదా సక్సెస్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అవునండి, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం నాకు కూడా వచ్చింది. అంటే నాది ఫస్ట్ సినిమా, అందరిది మోర్ దాన్ వన్ సినిమా, నాది ఫస్ట్ సినిమా కదా. సో ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. ఆల్సో డిస్ట్రిబ్యూటర్స్ది కూడా అప్పుడప్పుడు నేను టచ్లో ఉండే, ఇప్పుడు ఈ టూర్ వెళ్తున్నప్పుడు అంతా. సో వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి తర్వాత మన సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయడం వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ అనిపించింది. సో ఇట్స్ ఆనెస్ట్లీ అది చాలా మంచి అవకాశం అండి నాకు కూడా. అండ్ రాకాస విషయానికి వస్తే, రాకాస మూవీ మానస శర్మకి ఒక అవకాశాన్ని తీసుకొచ్చింది, ఒక సక్సెస్ని తీసుకొచ్చింది, ఒక స్టార్డమ్ని తీసుకొచ్చింది, నెక్స్ట్ ఆపర్చునిటీకి పాతేసింది, కోట్ల మంది జనాభాలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వీటన్నిటిలో మానస శర్మ దేన్ని బాగా ఆస్వాదిస్తుంది? మీరు చెప్పింది చాలా బాగుంది. నాకు చెప్తున్నప్పుడే బాగా అనిపించింది, అందుకే నవ్వా. కోట్ల మంది దాకా వెళ్ళానో లేదో ఇంకా తెలియదండి. ఇంకా ఇట్స్ అ లాంగ్ వే టు గో ఆనెస్ట్లీ. ఇంకా చాలా చేయాలి. స్టార్డమ్ కూడా ఐ డోంట్ నో యెట్. స్టార్డమ్ అని నేను అనను కానీ అండి, ఒక మంచి పేరైతే వచ్చిందండి. ఖచ్చితంగా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఆడియన్స్లో అవ్వచ్చు, మా ప్రమోషన్స్ చూసి ఎంకరేజ్ చేసిన మన అన్ని మీడియా పేజెస్ అవ్వచ్చు, మీమ్ పేజెస్ అవ్వచ్చు, అందరూ మా టీం అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు. సో అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇది మా గ్రౌండ్ కదండి. నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమా అన్నప్పుడు ఐఎమ్ జస్ట్ బిల్డింగ్ ఎ గ్రౌండ్ హియర్. ఒక నమ్మకం నేను కుదుర్చుకుంటే తర్వాత నా నుంచి వచ్చే సినిమాలన్నిటికీ ఆడియన్స్కి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అరే ఏదో ఒక కొంచెం ఎంత లేదన్నా ఒక మంచి కాంటెంట్ వస్తుంది ఈ టీం దగ్గర నుంచి అవ్వచ్చు, మానస శర్మ దగ్గర నుంచి అవ్వచ్చు. సో ఆ చిన్న బేస్ అయితే నేను బిల్డ్ చేసుకున్నాను. అంటే నేను బిల్డ్ చేసుకున్నా అనేదానికంటే నా టీం నాకు ఇచ్చిన కోఆపరేషన్ అవ్వచ్చు, ఆడియన్స్ కైండ్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ అలా అన్నీ సెట్ అయ్యాయండి. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ హోప్ఫుల్ దట్ నెక్స్ట్ నా నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఇదే ఆదరణ ఉంటుంది, ఇలానే ఎంకరేజ్ చేస్తారనిపించింది. అండ్ రాకాస సక్సెస్ విషయంలో నాకు ఒకటి అర్థం కాని విషయం ఉంది, అడగొచ్చా? అయ్యో తప్పకుండా అడిగి. మామూలుగా ఈ రోజుల్లో సినిమా కనీసం బ్రేక్ ఈవెన్కి దగ్గరికి వెళ్తేనే పోస్టర్ల మీద నెంబర్స్ చేసేసి ఇంత కలెక్ట్ చేసేసాము, ఇంత బ్రేక్ ఈవెన్ ఇన్ని రోజుల్లో కొట్టేసాము, ఇలాంటి ఒక ఇది కూడా ఒక ప్రమోషన్. రాకాస ప్రతి డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే తీసుకున్నారో అన్ని ఏరియాస్లో అందరూ బ్రేక్ ఈవెన్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఇకపైన రాబోయేంత డిస్ట్రిబ్యూటర్ లాభాలే. సో నెంబర్స్ బాగున్నాయి. బట్ ఎందుకు మీ టీం ఎక్కడా కూడా నెంబర్స్ రివీల్ చేయట్లేదు, పోస్టర్స్ మీద వేయట్లేదు, ప్రమోషన్స్లో చెప్పట్లేదు? నెంబర్స్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఫస్ట్ 3 days ఓపెనింగ్ కలెక్షన్స్ అది వేశారండి. అది ఆనెస్ట్‌లీ ఇట్స్ అంటే మోర్ దాన్ నంబర్స్ అండ్ ఆల్
అందుకే ఈ మీరన్నారు గదా! ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీట్ ఏదైతే అయ్యిందో, హ్మ్. వాళ్ళొచ్చి వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేసి అంటే అందరూ హైదరాబాద్ వాళ్ళు గూడా కాదు. ఎక్కడి నుంచో వాళ్ళు పాపం ట్రావెల్ చేసొచ్చి మాతో పాటు ఆ ఈవెంట్‌లో ఉండి ఇలా ఇలా బావుంది మాకు రెస్పాన్స్. అందరూ చూడండి సినిమా. మేము బ్రేక్ ఈవెన్ అవుతున్నాం. వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేశారు గదా! హ్మ్. సో, ఇంక నంబర్స్‌తో అంత పని లేదు అని అనిపిచ్చింది. నంబర్స్ ఎవెన్చువల్లీ మనం వద్దనుకున్నా, కాదనుకున్నా బయటికొస్తాయి. హ్మ్. 1 ఆర్ 2 డేస్‌లో. కానీ దానికంటే ఐ డోంట్ నో. మేబీ ఆ మీటింగ్‌కి, వాళ్ళ హ్యాపీనెస్‌కి దానికి కొంచెం ప్రయారిటీ చేద్దామని అనుకున్నాం. ఆహ్, ఎ హానెస్ట్‌లీ అది ప్యూర్‌లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి. పింక్ ఎలిఫెంట్ తీసుకున్న కాల్ ఆబ్వియస్‌లీ. సో, వాళ్ళు ఏదో సంథింగ్ ఒక ఫీలింగ్‌తో వెళ్దాం రాదర్ దాన్ నంబర్స్‌తో అని అనుకున్నారు. అండ్ ఇంతకంటే ఎవిడెంట్‌గా మేమేమి చెప్పక్కర్లేదు గదా! లైక్ కరెక్ట్. ఇది కరెక్ట్. నంబర్, అది నంబర్ అని చెప్పాలి. అవి ఎలాగో బయటకొచ్చేస్తాయి 2, 3 డేస్‌లో ఎంతొచ్చింది, ఎంత రాలేదు ఆ లెక్కలని. బట్ యాస్ ఎ టీమ్ వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఓకే. వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఇట్స్ ఎ న్యూ స్టార్ట్. కొత్తగా ఫస్ట్ మనం దేన్ని ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం. మేము రాసుకుంది కూడా ఫ్యామిలీస్ నవ్వుకోవాలి హ్యాపీగా. ఆడవాళ్ళు రావాలి, సినిమాలు చూడాలి, హ్మ్. నవ్వుకోవాలి. మా మీద ఒక నమ్మకం రావాలి. సో, అట్లాంటి ఫీలింగ్‌తోనే ఎళ్ళాం. ఇది కూడా ఐ థింక్ వన్ ఆఫ్ దోస్ స్టెప్స్. అండ్ 'రాకాస' మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే రోజు నిహారిక గారు ఒక మాట అన్నారు. ఏందిరా బాబు వీళ్ళ ప్రమోషన్‌లు ఇంక చాలు అనిపించే రేంజ్ వరకు చేస్తామని. ఇకనైనా ఆగుతాయా ప్రమోషన్స్? ఇంకా కంటిన్యూ అవుతాయా? ఆహ్, ఏమోనండి. మేబీ ఆ సినిమా అంటే మా అందరికీ ఉన్నంత ప్రేమ, పిచ్చి అనుకుంటా. హ్మ్. చెప్పేసేయాలి అందరూ జూడాలి, అందరూ జూడాలి అని చెప్పి. ఆహ్, ఏమో చెప్పలేమండి. ఆగకుండా ఉంటే బావుంటుంది. హ్మ్. నేనైతే అనుకుంటున్నా. రేపు కూడా ఒక 2, 3 చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేమెప్పుడొచ్చినా సరదాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు. ఇంక చాలులే ఆపండి అంటున్నారు. మళ్ళీ చూస్తున్నారు. మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో, అది చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. బట్ ఇది మీరు చాలా పాజిటివ్ సైన్ ఇచ్చారు ఇండస్ట్రీలో మేకర్స్‌కి. అంటే మీరు మీన్స్ మీ టీమ్. ఎందుకంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంత అవసరమో, ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉండాలో కరెక్ట్‌గా జెప్పారు. సో, ఇది చాలా గుడ్ సైన్ మిగతా మేకర్స్‌కి గూడా అవునండి. ఎగ్జాంపుల్‌గా. అండ్ సినిమా విషయం కాస్త పక్కన పెడితే మీరు సాంగ్స్ బాగా పాడతారా? బాగా ఏం పాడనండి. ఓకే. పర్వాలేదు. ఏదో నేనొక్కదాన్నే ఉన్నప్పుడు ఏంటి సడెన్‌గా ఈ టాపికొచ్చారు? లాస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు, మన మీటింగ్ అయిపోయింది. మీరు కాస్త ఇంక బయలుదేరడానికి ఎళ్తున్నప్పుడు పక్కన నిలబడి మీరు హమ్ చేస్తూ ఉన్నారు విన్నాను. అవునా? ఆ! అయ్యో! ఏదైనా ఒక సాంగ్ పాడండి మాకోసం. అమ్మో! నేను పాడలేనండి. మీ ఇష్టం ఏదైనా పర్లేదు. సినిమా గాకపోయినా మీ ఉత్తరాంధ్ర పాటలైనా పాడండి. వద్దండి. వద్దు. నేను మాట్లాడడమే కష్టం. హ్మ్. అంటే మీరు నాకప్పుడే ఆల్మోస్ట్ ఇది ఫోర్త్, ఫిఫ్త్ టైమ్ గదా! మనం కలవడం. సో, మంచి కంఫర్ట్ లెవెల్ ర్యాపో ఉంది గానీ, హ్మ్. పాడేంత రాలేదండి. మేబీ ఇంకొక 5, 6 ఇంటర్‌వ్యూస్ జేస్తే అప్పుడు కొంచెం మీ ముందు పాడడానికి ధైర్యం వస్తుందేమో ఓకే. అదర్‌వైజ్ అండ్ ఎలాగో ఉత్తరాంధ్ర ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఉత్తరాంధ్ర సాహిత్యంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? లేకుంటే ఇష్టమైన రచయిత గాని, ఇష్టమైన పాట గాని, కథ గాని, లేదంటే ఉత్తరాంధ్రలో చాలా ఉన్నాయి. 'తప్పెటగుళ్ళు' అని జెప్పేసి, అవును. 'సాయిబు దీవెనలు' అని జెప్పేసి, అవునవును. దాసరి పాటలు, రామాయణం గురించేసి ఇలా చాలా ఉన్నాయి. ఆ ప్రక్రియలో మీకిష్టమైంది ఏదైనా ఒకటి మీరు చూసింది? నేనింకా అంత సాహిత్యం మీద అంత అటువైపు ఎక్స్‌ప్లోర్ జేయలేదండి. నాకు మా అమ్మమ్మ గారు చెప్పిన కథలవ్వచ్చు, హ్మ్. అక్కడ చిన్న చిన్న అయ్యే స్టోరీస్ అవ్వచ్చు, ఎంకి పాటలంటాం హ్మ్. గదా! అవును. అట్లాంటి చిన్న చిన్నవి తెలుసు. హ్మ్. ఇంకా నేను ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి ఆ కల్చర్ గురించి. అంటే ఇప్పటిదాకా అంత అవకాశం, లీజర్ రాలా. హ్మ్. మెయిన్ స్ట్రీమ్ తెలుసు. లైక్ మా అమ్మమ్మ హెడ్ మిస్ట్రెస్ చేశారు. సో, వాళ్ళకుండే బుక్స్ అన్నీ తెచ్చేవాళ్ళు. బాలమిత్ర కథలు మెయిన్ స్ట్రీమ్ అన్నీ తెలుసు. కానీ లోకలైజ్డ్‌గా ఎళ్లి అక్కడ కల్చర్ అవన్నీ నేర్చుకోవాలి అనేంత మెచ్యూరిటీ అవ్వచ్చు నాకు ఈ మధ్య వచ్చింది హానెస్ట్‌గా చెప్తున్నా. ఓకే. ఆ లిటరేచర్ అంతా స్టడీ చేయాలనేది. సో, ఐ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ మోర్ అండి. మేబీ అప్పుడు ఇంకొంచెం అవేర్‌నెస్ వస్తుందేమో ఇది నచ్చింది, ఇది నచ్చలేదని. అదర్‌వైజ్ మైన్ ఈజ్ ఆల్ మా అమ్మమ్మ చెప్పిన కథలు సినిమాల్లో ఎక్కువ చూపించినవే మోస్ట్‌లీ ఎక్కువండి. అండ్ మీరు ఇంటర్వ్యూకొచ్చినప్పటి నుంచి నన్నొకటి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఫస్ట్ అది అడిగేస్తాను. ఆ రింగేంది? యాక్చువల్‌గా రింగ్ ఉంటది లేదా చేతికి వాచ్ ఉంటది. రింగ్‌లో వాచ్ ఉంది. ఇదేదో కొత్త మోడల్ వచ్చిందండి. రింగ్ వాచ్ అని చెప్పి. అది అవునా? బాగుంది గదా! అని ఆ! పెట్టుకున్నా. చాలా బావుంది. క్యూట్‌గా ఉందని చెప్పి. ఏం కొనుక్కోలేదు ఈ మధ్య రీసెంట్‌గా. ఆ! ఇదేదో బావుంది అని చెప్పి వెరైటీగా ఉందని చెప్పి ఒకటి కొనుక్కున్నా. 'రాకాస' సక్సెస్ అయిన తర్వాత కొన్నారా? లేదండి ముందే కొనుక్కున్నా. ఒక 1, 2 మంత్స్ ముందే కొనుక్కున్నా. ఎప్పుడు వాడలేదు. హ్మ్. సరే ఇవాళ పెట్టుకుందాం అని సరదాగా. బట్ చాలా కొత్తగుంది. అవును. చిన్న రింగ్‌లోనే వాచ్. అవును. యాహ్! చాలా డిజైన్స్ వచ్చినాయి ఇందులో. హ్మ్. సరే ఇదేదో బావుంది గదా! అని. అండ్ మీకు మీ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు?
మాకు ఆవిడ సినిమా తీసి ఇంత దూరం దీన్ని మేము అంటే ఆనెస్ట్‌లీ మేమందరం కొత్త వాళ్ళం గదండీ. ఎస్పెషల్లీ నేను చెప్పా గదా! ఫస్ట్ సినిమా 'బెంచ్ లైఫ్' నేను సీరీస్ చేశా. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశా. కానీ వెబ్ అనంగానే ఇట్స్ వెరీ లిమిటెడ్. మేడం. కానీ థియేటర్ రిలీజ్ అనేది చాలా పెద్దది. ఎంతమందికి అవకాశం వస్తుందండి థియేటర్ ఒక సినిమా చేసి, అందులో నచ్చిన కథ చేసి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, మనకి బడ్జెటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా అలాంటి అవకాశం ఇచ్చిందే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. చూడాలి ఇందాకే అన్నారు ఏదైనా పార్టీ చేసుకుందాం అన్నారు. తర్వాతే ఇస్తారేమో.